హాయ్. నమస్తే. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అరెస్ట్ ఎవరిదుంటుందయ్యా అంటే, అందరి నోటి నుంచి వినిపిస్తున్న మాట కొడాలి నాని. దీంతో కొడాలి నాని అప్రమత్తమయ్యాడు. ప్రస్తుతానికి కొడాలి నాని ఆచూకీ ఎక్కడుందో ఎవరికీ తెలియట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. వైసీపీ నేతలకు కూడా కొడాలి నాని ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడ టచ్‌లోకి రావటం లేదు. తన మిత్రుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని బయటకొచ్చి దాన్ని ఖండించడం గానీ, ఇది అన్యాయం అనటం గానీ, ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పడం గానీ ఎక్కడా లేదు. వైసీపీలోంచి కొందరు నేతలు బయటకొచ్చి వంశీకి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నా కానీ, అసలు వంశీకి ఈ గతి పట్టడానికి, వంశీ ఇలా తయారవటానికి మూల కారణమైన కొడాలి నాని మాత్రం బయటికి రావడం లేదు. మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని తన మిత్రుడి ఇంట్లో కొడాలి నాని రహస్యంగా నివసిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, లేదా అతని ఫామ్ హౌస్‌లు కావచ్చు, అళ్ళ మీద ఏపీ పోలీసుల నిఘా గట్టిగా ఉంది. దీంతో ఎవరికి తెలియకుండా అండర్ గ్రౌండ్‌లో ప్రస్తుతం కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిందో, కొడాలి నాని తన ఫోన్స్ కావచ్చు, తనకున్న సర్కిల్ మొత్తం కట్ చేసేసి ఒక రహస్య ప్రాంతంలో ప్రస్తుతానికి తలదాచుకున్నట్టు తెలుస్తుంది. సరే, కొడాలి నాని ప్రస్తుతానికి సేఫ్ ఏమో కావచ్చు గానీ, రాబోయే రోజుల్లో మాత్రం టీడీపీ టార్గెట్, రెడ్ బుక్ టార్గెట్ కొడాలి నాని. అందులో మరో డౌట్ అయితే లేదు. ప్రస్తుతానికి వల్లభనేని వంశీ అరెస్ట్‌తో టీడీపీ క్యాడర్ కొంచెం సంతోషంగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వంశీతో టీడీపీ క్యాడర్‌కు ఉన్న వైరం ఎలాంటిదో అందరికీ తెలుసు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నాడు వంశీ. దానికి తగ్గ ప్రతిఫలం అయితే అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత కొడాలి నాని వంతు. ఎందుకంటే కొడాలి నాని నోటికి అద్దు పొద్దు అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పచ్చి బూతులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది ఏ ఒక్క టీడీపీ అభిమాని మర్చిపోలేడు. టీడీపీ, వైసీపీ అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా కొడాలి నాని బూతులు, కొడాలి నాని భాషను మర్చిపోలేరు. కాబట్టి కొడాలి నానికి త్వరలోనే తగిన శాస్తి జరిగిద్ది. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక కొడాలి నాని తర్వాత లిస్టులో ఎవరున్నారయ్య అంటే ఆర్కే రోజా, విడుదల రజని, ఇలా ఒక లిస్ట్ అయితే రెడీగా ఉంది. కాకపోతే అందరిని ఒకేసారి కాకుండా వన్ బై వన్ వాళ్ళ వంతుగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీని వడ్డీతో సహా తీర్చే విధంగా లోకేష్ అయితే రెడ్ బుక్ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది.